ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మరి మరొక సంవత్సరం ఈ శుభ శుక్రవారపు ఆ రోజున మనమున్నాం. యేసయ్య చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, ఆ సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మరి చరిత్రకారులు వారు ఇచ్చినటువంటి కొన్ని ఆ యొక్క సూచనల ప్రకారం ఈరోజు మరి ఈ శుక్రవారం మరి గుడ్ ఫ్రైడే దినంగా ప్రకటించుకొని మనందరం ప్రాముఖ్యంగా మరి చాలామంది ఉపవాసాలుంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దేవునికి మహిమ. ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటానే ఉండాలి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని. ఆయనకు ప్రార్థన చేసుకుంటానే ఉండాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మరి ఈ శుభ శుక్రవారపు రోజున యేసయ్య సిలువ మీద ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యం, సిలువ కార్యం, ఆ యాగం ప్రభునందు ప్రియులారా మనకందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది. మరి ఈరోజు ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి నేను కూడా ఈ 7 మాటలని క్లుప్తంగా మీకు అలా గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. మీకు క్రైస్తవులకి బాగా సుపరిచితం. మరి నన్ను దేవుడు ప్రేరేపించినటువంటి విధానాన్ని బట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు అంటే యేసయ్య. నిజంగా ఆయన్ని ఎంతగా హత్తుకుంటే, ఆయన్ని ఎంతగా ఆరాధన చేస్తే, ఆయన్ని ఎంతగా ప్రేమిస్తే అంత గొప్ప దీవెనలు పొందుకుంటాం ప్రియులారా. అంత గొప్ప దేవుణ్ణి మనం చూడలేం. ఎందుకంటే ఒక చిన్న బాధ పెడితేనే మనం తట్టుకోలేం. ఎవరన్నా అలా బాధ పెడితే వారిని ఏ విధంగా మనం రివెంజ్ తీర్చుకోవాలని ఆలోచన చేసే మనస్సు, అటువంటి బుద్ధి. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ అంతగా ఆయన్ని బాధ పెడుతున్నా, అంతగా ఆయన్ని హింసిస్తున్నా, ఆయన్ని కొడుతున్నా, ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఎగతాళి చేశారు, హేళన చేశారు. వెనక నుంచి కొట్టి నిన్నెవరు కొట్టింది చెప్పుకున్నారు. ఆయన ముఖాన గొడ్డేసి ఆయన్ని గుద్ది నిన్నెవరు గుద్దారో చెప్పుకొని హేళన చేశారు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన, సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త. ఇదిగో ఆకాశమును అందులో ఉన్నటువంటి వాటిని, భూమిని అందులో ఉన్నటువంటి వాటిని, సముద్రమును అందులో ఉన్నటువంటి వాటిని, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తను ఆ విధంగా హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ఉంటే అని ఒక్కసారి కానీ కన్నెర్ర చేసినట్టుంటే వాళ్ళు ఏమైపోయి ఉండేవాళ్ళు ప్రియులారా. అసలు ఈ భూమి ఏమైపోద్ది. కానీ ఇంకా సమయం రాలేదు కాబట్టి, ఆయన సమయం కాదు కాబట్టి, సర్వమానవాళి పాపాల కొరకు ఆయన ఆ కార్యం జరిగిస్తున్నాడు కాబట్టి, ఆ పాప పక్షాలను కొరకు ఆయన ఏమీ మాట్లాడకుండా మౌని అయి, తండ్రి వీరేం చేయించున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించు అనేటటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎంత గొప్ప హృదయం యేసయ్యది. మనకు నేర్పిస్తున్నాడు ప్రియులారా. మనం కూడా అటువంటి క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. ఇదిగో ఆ పరలో ప్రార్థన ఆయన చెబుతూ శిష్యులకు నేర్పిస్తూ ఆయన అన్నటువంటి మాట, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను. ప్రభునందు ప్రియులారా, మనకు అచ్చి ఉన్నటువంటి వారిని మనం క్షమిస్తే యేసయ్య మనల్ని క్షమిస్తాడు. ఈ క్షమాపణ హృదయం ఆయన ఆ సిలువ కార్యం దగ్గర మనకు నేర్పిస్తున్నాడు. నీ ఎడలు ఎవరైనా తప్పిదం చేస్తే క్షమించు. నువ్వు క్షమిస్తే నిన్ను ఆయన క్షమిస్తాడు. అది మనం క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. క్షమాపణ హృదయం అనేది చాలా గొప్పది ప్రియులారా. కాబట్టి నీ ఎడలు ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పొరపాటు చేస్తే క్షమించడానికి ప్రయత్నం చేసి, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనే ఆచరణలో పెట్టి అవలంబిస్తే దేవుని యొక్క కృపకు పాత్రలం అవుతాం. కాబట్టి మొట్టమొదటి మాటగా ఆయన క్షమాపణ, క్షమించే ఆ తత్వాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. రెండోది మనం చూస్తే, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. రెండవ మాట, ప్రభునందు ప్రియులారా, ఆయనతో పాటు మరి 2 సిలువేశారు మనకు తెలుసు. మొదటి దొంగ అయితే ఇష్టానుసారంగా మాట్లాడాడు. రెండో దొంగ అయితే
పశ్చాత్తాపడ్డాడు. తను చేసినటువంటి పొరపాట్లను బట్టి పశ్చాత్తాపడి, అయ్యా నన్ను క్షమించయ్యా వేడుకున్నాడు ఆయన్ని. నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. దేవునికి మహిమ. అలా వేడుకున్నటువంటి వారిని, పశ్చాత్తాపడినటువంటి వారిని దేవుడు ఏమాత్రం విడిచిపెట్టడు. ఎంత ఘోర పాపినైనా విడిచిపెట్టడు అనే విషయాన్ని అక్కడ మనకి యేసయ్య నేర్పిస్తూ ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. అయితే తెలిసి పొరపాట్లు చేస్తే ఆయన శిక్షిస్తాడేమో కానీ, దానికి తగ్గ ప్రతిఫలం పెడతాడేమో కానీ, నువ్వు పశ్చాత్తాపడి నీ పాపములను ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా క్షమిస్తాడు ఆ క్షణాన. అంత గొప్ప హృదయం మన దేవుని హృదయం. ఇదిగో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. వెంటనే అతనికి రక్షణ భాగ్యం వచ్చేసిందండి. చివరి సమయం ఎంత అదృష్టవంతుడు. నాకు తెలిసి ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు ఆ దొంగని అనుకుంటాను నేను. మొదటి దొంగకి లేదు ఆ మనస్సు, రెండవ దొంగ అంత అదృష్టవంతుడు లేడు. ఎందుకంటే జీవితాంతం అతని ఇష్టానుసారంగా జీవించి చివరి సమయంలో జాక్పాట్ కొట్టేశాడు అంటారు కదా, అలా అప్పటి వరకు ఆయన ఇష్టానుసారంగా జీవించి యుగ యుగాలు నిత్యరాజ్యంలో ఉండే కృపను పొందేసుకున్నాడండి. ఎంత గొప్ప ధన్యుడు, అంత అదృష్టవంతుడు మన కనపడరు నాకు తెలిసి. దేవునికి మహిమ. చివరి సమయంలో నిత్యరాజ్యాన్ని పొందుకున్నాడు. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రభునంతులారా, ఆయన పాదాలు పట్టుకుంటే నిత్యరాజ్యాన్ని ఇస్తాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు ఎదుర్కొన్నటువంటి తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఆయన బాధ్యతను ఆయన గుర్తిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మన బాధ్యతలు మాత్రం మనం నిర్వర్తించాలనేది మనకు నేర్పిస్తున్నాడు అక్కడ. అమ్మ ఒంటరిగా ఉంది. అమ్మకు అప్పటి వరకు 30 సంవత్సరాలు తల్లికి దగ్గరుండి తల్లిని కాపాడాడు ఆయన. తల్లికి భోజనం పెట్టాడు, కష్టపడి పనిచేశాడు, తండ్రి లేకపోయినా. చివరి సమయంలో ఆ శిలువ మీద తల్లిని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు అయ్యో ఎంత వేదన. ఎందుకంటే అప్పటి వరకు తల్లికి ఎంతో అండగా ఉన్నటువంటి ఆయన ఇక ఉండడు. అటువంటి సమయంలో యోహాన్ని తోడుగా ఇస్తా ఉన్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, మీరిక కలిసి ఉండి సేవలో ముందుకు వెళ్ళండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చివరి సమయంలో కూడా ఆయన శిలువ మీద తన బాధ్యతను తెలియచేస్తూ ఉన్నాడు. మనకి కూడా మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన బాధ్యత చక్కగా నిర్వర్తించాలి ప్రియులారా. మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతలు, కుటుంబ బాధ్యత కానివ్వండి, సంఘ బాధ్యత కానివ్వండి, చేసే పని కానివ్వండి, ఈ బాధ్యతలు మనం చక్కగా నిర్వర్తించాలి. బాధ్యతలను పక్కన పెట్టేసి సోమరలంగా ఇష్టానుసారంగా జీవించడానికి లేదు, తిరగటానికి లేదు. అది క్రైస్తవుల యొక్క పని కాదు. క్రీస్తును వెంబడించే వాళ్ళు అలా చేయకూడదు. యేసుక్రీస్తు వారు బాధ్యతను గుర్తిస్తున్నాడు. 4వదిగా, నా దేవా నన్నెందుకు చేయి విడిచావయ్యా, నన్నెందుకు చేయి విడిచిపెట్టావయ్యా. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులరా, ఆయన సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయనకి దైవ లక్షణాలు ఉన్నాయి, ఆయనలో ఇమిడి ఉన్నాయి ఆయనలో. అలాగే మానవుని యొక్క లక్షణాలు కూడా ఇమిడి ఉన్నాయి. మానవుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మని సహాయంతో తల్లి గర్భములో నుంచి నరుడిగా జన్మించాడు. ఆయన రెండిటినీ కలిగి ఉన్నాడు ఆయనలో. ఆయనకు ఆకలి తెలుసు, కష్టం తెలుసు, బాధ తెలుసు. అదే సమయంలో దేవుని యొక్క మనసు తెలుసు, దైవ లక్షణాలు గురించి తెలుసు. రెండు ఇమిడి ఉన్నాయి ఆయనలో. దేవునికి స్తోత్రం. అయితే ఆ శిలువ మీద ఆయన పడుతున్నటువంటి ఆ బాధ నరుడిగా ఆయనకి అర్థమవుతా ఉంది. ఆయన శరీరానికి పడుతున్నటువంటి బాధ తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు విడిచిపెట్టావయ్యా నా చేయను? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? ప్రవచనాల నెరవేర్పు కూడా ఆయన శిలువలో జరిగిస్తూ నరుడిగా ఉండి ఆయన పడుతున్నటువంటి బాధను పట్టి తట్టుకోలేక సర్వ మానవాళి పాపం ఆయన భుజాల మీదకి వచ్చేసింది. ఆయన మోస్తూ అంటున్నటువంటి మాట, నన్నెందుకు చేయి విడిచావయ్యా. యేసయ్య తట్టుకోలేకపోయాడు. చాలా బహుభయంకరమైనటువంటి వేదన అది,
బహుభయంకరమైనటువంటి కష్టాన్ని శిలువ మీద ఆయన అనుభవించాడు. మానవాళి పాపాన్ని ఆయన పరిహరించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావయ్యా? ప్రభు నన్ను పిల్లరా, దేవాది దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే నీ కొరకు, నా కొరకే, మన పాపముల కొరకే ఆ దేవాది దేవుడు తన కుమారుడైన యేసయ్య చేతిని విడిచిపెట్టాడు. ఎంత ప్రేమ మనమంటే! దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుకే తన కుమారుణ్ణి సైతం తెచ్చేశాడు. ప్రభునందు పిల్లరా, మన కోసం ఆయన తన కుమారుడిని అప్పచెబితే ఇంకా మనల్ని వదిలిపెడతాడైనా? ఆయన్ని నమ్మి, ఆయన్ని విశ్వసించి, ఆయన్ని ఆరాధన చేసుకుంటూ, ఆయనకు ప్రార్థన చేసుకుంటూ ఆయన మార్గంలో వెళ్తే విడిచిపెడతాడా? అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని సిలువలో ఆయన 4వ మాటగా, 5వ మాటగా దప్పికొనుచున్నాను. దప్పిక ప్రభునందు పిల్లరా, శారీరక పరంగా ఆయనకు వేసే దప్పిక ఆయన అసలు లెక్క చేయడు. శారీరక పరంగా ఆయనకేసే ఆకలికి, దప్పికి ఆయన లెక్క చేయడు. కానీ అది శారీరక పరమైనటువంటి దప్పిక కాదు, ఆత్మీయపరమైనటువంటి దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. ఆత్మలను రక్షించాలి, అనేక ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాలనే దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. ఇదిగో దప్పిక కొంటున్నానయ్యా. ఏంటి నా దప్పిక? అనేక ఆత్మల రక్షణ. ఇదిగో ఆ దప్పికని మీరు తీరుస్తారా? మీరు తీర్చండి. ఆ దప్పిక తీరుస్తారా? ఇదిగో అనేక ఆత్మలను పట్టుకొని నా దగ్గరికి నడిపించండి. అదే నా దాహం, అదే నా దప్పిక, అదే నా తపన. అనేక ఆత్మలు నా దగ్గరికి నడిపించండి, నా దప్పిక తీర్చండి. ఆయనకి దప్పిక తీర్చే వరంగా ఉండాలి మనం. ఆయన దప్పిక కొంటున్నాడు, ఆయన దాహం వేస్తుంది. ఏంటి ఆ దాహం అంటే అనేక ఆత్మల రక్షణ. నశించిపోతున్నారు అనేక ఆత్మలు. కొంతమంది నేను అగ్నిలో నుంచి లాగాలి బయటికి. ప్రభునందు ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఆ దప్పిక తీర్చే వరంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది 5వ మాటగా దప్పిక కొలుగుతున్నాడు. 6వదిగా సమాప్తమైనది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమి సమాప్తమైనదంటే ఆయన వచ్చినటువంటి కార్యం సమాప్తమైనది. ఆయన వచ్చినటువంటి కార్యం సమాప్తమైనది. సమాప్తం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు, సాతాను కుయుక్తులు, వాటన్నిటినీ జయించి జయించి జయించి, వాటన్నిటినీ తలొగ్గి, వాటన్నిటినీ ఎదిరించి, ప్రభునందు పిల్లరా జ్ఞానముతో వాటన్నిటినీ తిప్పికొట్టాడు. దేవునికి స్తోత్రం. సిలువలో ఆయన ఆ కార్యం చేయటం ద్వారా సాతాను చెత్త కొట్టబడింది, విజయం వచ్చింది. విజయ వీరుడిగా ఉన్నాడు సిలువ మీద ఆయన. దేవునికి స్తోత్రం. మొత్తం ఆ దేవుని యొక్క ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో, దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉన్నదో అదంతా ఆయన నరుడుగా ఈ భూమి మీదకి వచ్చి జరిగించి, ఇదిగో సిలువ మీద విజయోత్సవంతో ఆయన అంటున్నాడు, సమాప్తము చేశాను. ఈ గిన్నె నేను తాగలేననుకున్నాను, ఈ గిన్నెలోనిది నేను తాగలేననుకున్నాను. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావని ప్రార్థన చేశాను. కానీ విజయోత్సవంతో నేను వచ్చినటువంటి కార్యమొత్తాన్ని సమాప్తం చేశాను. సర్వమానవాళి పాపాన్ని నేను పరిహరించాను. సాతాను కుయుక్తులను జయించాను. వాడి తల చెత్తగొట్టాను సిలువలో. దేవునికి స్తోత్రం. చివరి రక్తబొట్టు వరకు కార్చారు. ఇదిగో చెప్తున్నాడు, విజయోత్సవంతో యేసయ్య సమాప్తమైనది, సమాప్తం చేశాను, శుభం కార్డేశాను సాతానికి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారి పాపాలు పరిహరించబడతాయి, వారు పవిత్రపరచబడతారు, సాతాను తల చెత్తగొడతారు, నిత్యరాజ్యంలో వారు ఉంటారు. దేవునికి స్తోత్రం. సమాప్తం చేసి యేసయ్య వచ్చినటువంటి కార్యం సమాప్తం చేశాడు, సమాప్తం చేయబడింది. 6వ మాటగా ఆయన అంటున్నాడు సమాప్తమైనది. 7వ మాటగా ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను. ముగింపు అయిపోయింది పిల్లరా. తండ్రి చేతికి ఆత్మను అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని కార్యం చూడండి. మన ఆత్మను మనం తండ్రికి అప్పచెప్పే వారంగా ఉండాలి. మన ఆత్మను మనం తండ్రికి అప్పచెప్పాలి. ఈ ఆత్మ తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆత్మ తండ్రికి అప్పచెప్పాలి, నిత్య నరకానికి కాదు. అంటే
మనల్ని దేవుడు ఈ భూమి మీదకి పంపించినటువంటి ఆ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని గుర్తెరిగి దాని ప్రకారం నడుచుకొని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పజెప్తున్నానయ్యా అని మనము ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వారంగా ఉండాలి. అంతేగాని నిత్య నరకానికి మన ఆత్మను అప్పచెప్పకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. మన ఆత్మను తండ్రికి అప్పచెప్పాలి. తండ్రి ఇదిగో నన్ను ఈ భూమి మీదకి పంపించావయ్యా, ఈ బొందిలో ఈ ప్రాణం ఉంచి ఈ ఆత్మ నుంచి పంపించావు ఈ భూమి మీదకి. నీ ప్రణాళికని నేను నెరవేర్చాను, ఇదిగో పూర్తి చేశాను, సమాప్తం చేశాను. నా ఆత్మని నీకు అప్పచెప్తున్నానయ్యా, తీసుకో అని చెప్పి మన ఆత్మను ఆయనకు అప్పచెప్పే వరంగా ఉండాలి, నిత్య నరకానికి కాదు. చాలామంది నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రణాళిక గుర్తెరక్క, దేవుని యొక్క గొప్పతనం గుర్తెరక్క, దేవుడు ఎందుకు పంపించాడు గుర్తెరక్క, ఇష్టానుసారంగా జీవించి దేవునికి దూరంగా జీవించి ఈ ఆత్మలు నిత్య నరకానికి ఆహుతైపోతూ ఉన్నాయి. ఆ నిత్య నరకంలోనికి పంపిస్తూ ఉన్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆత్మను నాకు ఆయన దగ్గర యుగ యుగాలు ఉంటే అదండి నిజమైనటువంటి సంతోషం, ఆనందం ఆ నిత్య రాజ్యములో. అది కోరుకుంటున్నాడు దేవుడు. మనం మన ఆత్మని తండ్రికి అప్పచెప్పాలి. చివరిగా ఆయన నేర్పిస్తూ ఉన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని చెప్పి ఆయన చేతికి ఆత్మను అప్పచెప్పి ఆయన తల ఉంచి మరి మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన చివరి శ్వాసను వదిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులారా, మరి ఈరోజు సిలువలో ఆయన సిలువ మీద ఆయన పలికినటువంటి 7 మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభునంత పడరాని పాటలు పడి కలువరి సిలువలో చివరి రక్తబొట్టు వరకు కార్చి ఆ భయంకరమైనటువంటి వేతన అనుభవించి ఆ బలియాగం చేసి నిన్ను నన్ను ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికి, ఆ పాపం నుంచి మనల్ని విడిపించడానికి బలియాగం చేసి ఇదిగో 7 మాటలు పలికి మనకి నేర్పిస్తున్నాడు ఈ ఆత్మీయ సత్యాలు. వాటి ప్రకారం మనం జీవిస్తే దేవుని కృపకు పాత్రలమవుతాం. అప్పుడు మనకి ఈ శుక్రవారం శుభ శుక్రవారంగా ఉంటుంది. ఈ శుభ శుక్రవారపు శుభాలు మనం పొందుకుంటాం. ప్రభునందుకుడ ఈ మాటలు తీసుకుందాం, ఆ మాటల ప్రకారం జీవిద్దాం, దేవుని కృపకు పాత్రలమవుతాం. అటువంటి కృప ఈ శుభ శుక్రవారం రోజున మీకు అందరికీ ఇవ్వాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థనా యోధులు ఉన్నారు. అందరు పాడతామండి. జీవనదిలే నా హృదయములో